రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నాని గారు ప్రచారం రావడమే కష్టం. మరి ఎన్నిసార్లు వచ్చారో నాకు తెలియదు. ఆయన నిన్నే వచ్చి ఉంటాడు పాపం చాలా రోజుల తర్వాత. రెండో విషయం ఏంటంటే ఏసీ రూముల్లో కూర్చుని ఉండే వ్యక్తికి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది పాపం. ఆయన వచ్చినప్పుడు మీరు చూసుంటారు స్పందన ఏ విధంగా ఉందో, మేము వచ్చినప్పుడు స్పందన ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. రెండు విషయాలు, ముందేమో 65% ఖాళీ అయిపోద్ది అన్నారు, రెండోసారి ఏమో బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేసినా తెలుసుద్ది అన్నారు. 65% లేదు, బ్యాలెట్ పేపర్ లేదు. నిన్న వచ్చి తెలుగుదేశం ఆఫీసు ఖాళీ చేసుకోవాలంట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన పార్టీ ఆఫీసు విజయవాడ విలేకరులు అందరూ చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక 2 ఫ్లోర్లు తాళాలు వేసారు, 3వ ఫ్లోర్ కూడా మేము తాళాలు వేసి ఇచ్చే పరిస్థితి త్వరలో చేయబోతున్నాం. ఆయన ఏం చేసుకోవాలో ఏమి ప్రచారం చేసుకోవడం చేత కాదు, ఏం అభివృద్ధి చేసామని చెప్పడం చేత కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసింది లేదు వైసీపీ ప్రభుత్వం. ఆడవారి మీద కేసులు పెట్టడం బాగా అలవాటు. నిన్న కాక మొన్న ఏమీ లేని ఒక ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్, అది కూడా మా సోదరి మీద. ఇటువంటి అంతకుముందు కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవారి మీద కేసులు పెట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర చుట్టూ తిరుగుతున్నాయంటే ఏ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకుందాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.